నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఇదే రీతిన బాధ్యతారాహిత్యంగా ఖజానాను లూటీ చేస్తే భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రం కూడా పాకిస్తాన్, శ్రీలంకల మాదిరి దివాలా తీసే దుస్థితికి చేరుకుంటుంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో సాగుతున్న పాలకుల దోపిడీపై బండి సంజయ్ వేసిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు తెలంగాణ అప్పులపై బండి సంజయ్ లేవనెత్తిన ప్రధాన అంశాలేంటి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన చేసిన ఆరోపణల పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ కలిసి రాష్ట్ర ఖజానాను నిలువునా లూటీ చేశాయని ఆరోపించారు. ఏకంగా 10 లక్షల కోట్ల మేర అప్పుల భారాన్ని సామాన్య ప్రజల నెత్తిన రుద్దారని ఆయన దుయ్యబట్టారు. ఈ తరహా బాధ్యతారాహిత్యమైన ధోరణి ఇలాగే కొనసాగితే గతంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్, శ్రీలంక దేశాల దుస్థితే రేపు తెలంగాణకు కూడా వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లపై బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ఒక పొలిటికల్ బిగ్ బాస్ షో నడిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒకరిపై ఒకరు డ్రామాలు ఆడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ రెండు అవినీతి పార్టీల డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఈ అప్పుల సంక్షోభం నుంచి గట్టెక్కి ప్రగతి పదంలో పయనించాలంటే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రతి చిన్న అభివృద్ధి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులే ఉన్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు. ఈ బహిరంగ చర్చకు సంబంధించిన తేదీ, సమయం, వేదికను తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయిస్తారని, పాలకుల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు. రెండు పార్టీల నాయకులు కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మారుతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిందో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ 2 అవినీతి పార్టీలే, 2 పార్టీలు కూడా ప్రజలు చీదరించుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు వెంటనే ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నా. మొత్తానికి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పాకిస్తాన్, శ్రీలంక దేశాలతో పోలుస్తూ బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అప్పుల భారంపై ఆయన లేవనెత్తిన అంశాలు ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి కౌంటర్ గా మారాయి. రాబోయే రోజుల్లో ఈ అప్పుల రాజకీయం మరియు బహిరంగ చర్చ సవాల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బండి సంజయ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.